అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. హీరో రామ్ చరణ్ కడప పెద్ద దర్గా పర్యటన వివాదాస్పదమైన వేళ ఎక్స్ వేదికగా స్పందించారు ఆయన సతీమణి ఉపాసన. రామ్ చరణ్ ఎప్పుడూ తన మతాన్ని గౌరవిస్తూనే ఇతర మతాలను అంతే గౌరవంగా చూస్తారని రాసుకొచ్చారు. నమ్మకం, విశ్వాసం ఎప్పుడూ అందరినీ కలిపే ఉంచుతాయని తెలిపారు. భారతీయుల బలమే ఐకమత్యమని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు ఉపాసన. ఇదే సమయంలో ఓ నెటిజన్ చేసిన ట్వీట్ను ట్యాగ్ చేశారు ఉపాసన. శబరిమల అయ్యప్ప సన్నిధిలోనూ వావర్ స్వామి అనే ఇస్లాం భక్తుడి సమాధి ఉందని, అయ్యప్ప భక్తులు దాదాపుగా అందరూ ఆ దర్గాను సందర్శిస్తూ ఉంటారని ట్వీట్లో ఉంది. దీనిపైన భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు అయ్యప్పకు వావర్ స్వామికి సంబంధం ఏంటని ప్రశ్నిస్తున్నారు కొందరు నెటిజన్లు. హీరో రామ్ చరణ్ కడప పెద్ద దర్గా పర్యటన వివాదాస్పదమైన వేళ ఎక్స్ వేదికగా స్పందించారు ఆయన సతీమణి ఉపాసన. రామ్ చరణ్ ఎప్పుడూ తన మతాన్ని గౌరవిస్తూనే ఇతర మతాల్ని అంతే గౌరవంగా చూస్తారని రాసుకొచ్చారు. నమ్మకం, విశ్వాసం ఎప్పుడూ అందరినీ కలిపే ఉంచుతాయని తెలిపారు. భారతీయుల బలమే ఐకమత్యమని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు ఉపాసన. ఇదే సమయంలో ఓ నెటిజన్ చేసిన ట్వీట్ను ట్యాగ్ చేశారు ఉపాసన. శబరిమల అయ్యప్ప సన్నిధిలోనూ వావర్ స్వామి అనే ఇస్లాం భక్తుడి సమాధి ఉందని, అయ్యప్ప భక్తులు దాదాపుగా అందరూ ఆ దర్గాను సందర్శిస్తూ ఉంటారని ట్వీట్లో ఉంది. దీనిపైన భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు అయ్యప్పకు వావర్ స్వామికి సంబంధం ఏంటని ప్రశ్నిస్తున్నారు కొంతమంది నెటిజన్లు. హీరో రామ్ చరణ్ కడప పెద్ద దర్గా పర్యటన వివాదాస్పదమైన వేళ ఎక్స్ వేదికగా స్పందించారు ఆయన సతీమణి ఉపాసన. రామ్ చరణ్ ఎప్పుడూ తన మతాన్ని గౌరవిస్తూనే ఇతర మతాల్ని అంతే గౌరవంగా చూస్తారని రాసుకొచ్చారు. నమ్మకం, విశ్వాసం ఎప్పుడూ అందరినీ కలిపే ఉంచుతాయని తెలిపారు. భారతీయుల బలమే ఐకమత్యమని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు ఉపాసన. ఇదే సమయంలో ఓ నెటిజన్ చేసిన ట్వీట్ను ట్యాగ్ చేశారు ఉపాసన. శబరిమల అయ్యప్ప సన్నిధిలోనూ వావర్ స్వామి అనే ఇస్లాం భక్తుడి సమాధి ఉందని, అయ్యప్ప భక్తులు దాదాపుగా అందరూ ఆ దర్గాను సందర్శిస్తూ ఉంటారని ట్వీట్లో ఉంది. దీనిపైన భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు అయ్యప్పకు వావర్ స్వామికి సంబంధం ఏంటని ప్రశ్నిస్తున్నారు కొంతమంది నెటిజన్లు.
ఇక దీనిపై మరింత సమాచారం విశ్వ హిందూ పరిషత్ పిఆర్ఓ బాలస్వామి అందిస్తారు. చెప్పండి బాలస్వామి. నమస్తే అండి. ఈరోజు రామ్ చరణ్ గారు ఒక సెలబ్రిటీ. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోనే వారి యొక్క కుటుంబానికి వారికి చాలా మంది అభిమానులు, రాజకీయాలకు కులమతాలకు అతీతంగా అభిమానులు ఉన్నారు. అయితే వాళ్ళందరినీ గౌరవిస్తూనే ఈరోజు తన యొక్క వ్యక్తిగతంగా అయ్యప్ప మాల ధరించడం అనేది అభినందనీయం. కానీ అయ్యప్ప మాలాధారణలో ఉంటూ ఈరోజు దర్గాను దర్శించడం అనేది తప్పుపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకోసం అంటే దర్గాను ముక్కడంలో తప్పు లేదు, కానీ ఒక అయ్యప్ప మాల ధరించి అక్కడ ఉన్నటువంటి దర్గా పెద్దల సూచన మేరకు బొట్టును తుడిపేయడం అంటే మాలాధారణలో ఉండి బొట్టును తుడిపేయడం అంటే అయ్యప్పను అవమానించేటటువంటి చర్య అక్కడ ఉన్నటువంటి దర్గా నిర్వాహకులు పాల్పడ్డారు. దీన్ని ఒక విశ్వ హిందూ పరిషత్ అనేది ఖండిస్తా ఉంది. ఇతరుల మతాలను గౌరవించాలంటే మన మతాన్ని మనము అవమానించుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఈరోజు వాళ్ళ మెప్పు కోసము ఈరోజు ముస్లింలు ఎవరైతే ఉన్నారో ఏఆర్ రెహమాన్ కావచ్చు, ఇంకా ప్రముఖులు ఎవరైతే ఉంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ దైవాన్ని కీర్తించే విధంగా మన యొక్క హిందువుల యొక్క అసమర్థతను ఆసరాగా చేసుకొని ఈ విధంగా బానిసత్వానికి తీసుకెళ్లేటువంటి కుట్ర చేస్తా ఉన్నారు. ఎవరైతే ముస్లిం వ్యక్తులు సెలబ్రిటీలుగా ఉంటారో ఆ యొక్క రంగంలో వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని చెలాయించేటువంటి కుట్ర కంపల్సరీ చేస్తా ఉంటారు. మొన్ననే మనం చూసినాం జానీ మాస్టర్ అనేటువంటి ఒక జానీ మాస్టర్ జాతీయ స్థాయిలో అవార్డు పొందినప్పటికీ ఒక హిందూ అమ్మాయిని లవ్ చేస్తూ నువ్వు మతం మార్చుకోవాలని చెప్పేసి ఒత్తిడి ఏ విధంగా తెచ్చారో ఇటువంటి చర్యలే దానికి కొనసాగింపుగానే ఈరోజు ఏఆర్ రెహమాన్ కూడా నువ్వు నా దగ్గరికి రావాలంటే అక్కడ దర్గాను దర్శించుకోవాలని చెప్పేసి ఆ దర్గాకు వెళ్తే అక్కడ ఉన్నటువంటి దర్గా నిర్వాహకులు ఎవరైతే ఉంటారో మత పెద్దలు వాళ్ళందరూ కూడా రామ్ చరణ్ గారు ఒక అయ్యప్ప భక్తుడిగా కొనసాగుతున్న సందర్భంలో బొట్టును తుడిపివేసి మొక్కాలని చెప్పేసి సూచనలు చేయడము, అదే విధంగా వాళ్ళ విధంగా చేయడం అనేది ఇది పద్ధతి కాదని చెప్పేసి మేము అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉన్నాము. ఎవరి ధర్మాన్ని వాళ్ళు ధైర్యంగా గౌరవంగా పూజించాలి, కానీ అవతలి వ్యక్తి యొక్క సూచన మేరకు అవతలి యొక్క వ్యక్తి యొక్క మెప్పు కోసం మనం ఈరోజు ఇటువంటి మన యొక్క స్వాభిమానాన్ని మన యొక్క దైవాన్ని అవమానపరిచేటటువంటి చర్యలు చేపట్టవద్దని చెప్పేసి మేము సూచిస్తా ఉన్నాము. ముఖ్యంగా ఈరోజు మనము మహారాష్ట్రలో ఉన్నటువంటి బాలీవుడ్ సినిమాల ఇండస్ట్రీలో షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, ఈ మిగతా ఈ ఖాన్ల సిస్టమ్ ఏదైతే ఉంటుందో అక్కడ మొత్తం కూడా హిందూ వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ లవ్ జిహాదులు ఎంకరేజ్ చేసేటటువంటి ఒక చర్య. అంటే అమీర్ ఖాన్ ఒక అమ్మాయిని హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే దానికి ట్రెండ్ కొనసాగించే విధంగా ఇదిగో సినిమాలో అమీర్ ఖాన్ ఈ విధంగా చేసుకున్నాడని చెప్పేసి ఇలా ముస్లిం అందరూ కూడా హిందువుల పైన లవ్ జిహాద్ చేసేటటువంటి ఒక ప్రేరణను కొనసాగించేటటువంటి కుట్ర ఎప్పటి నుంచో కొనసాగుతా ఉంది. దాన్ని ఇప్పుడిప్పుడే మనమంతా కూడా ఛేదిస్తున్నటువంటి దాన్ని లోపాలు ఏవైతే ఉన్నావో దాని ఇంకా కుట్ర ఏదైతే ఉందో దాన్ని ఛేదిస్తూ ఈరోజు వాస్తవాలను బయటకు తీసుకొస్తున్నటువంటి విషయం మనం గమనించాలి. కాబట్టి ఈ యొక్క ముస్లింల యొక్క ఆధిపత్యం ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో, ప్రముఖంగా ఈ సినిమా రంగంలో వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని జొప్పించి హిందుత్వాన్ని తక్కువ చేసే విధంగా, హిందుత్వాన్ని అవమాన పాలు చేసే విధమైనటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తుంది. ఈరోజు ఏఆర్ రెహమాన్ గారు రామ్ చరణ్ గారిని దర్గాకు వెళ్ళడం అని చెప్పేసి సూచించారు. మరి ఇదే ఏఆర్ రెహమాన్ గారు తిరుమల తిరుపతి కొండపైకి వెళ్లి ఆ యొక్క కొండపైన తలనీలాలు సమర్పించేటటువంటి సెక్యులరిజం ఆయన లోపల ఉందా అని చెప్పేసి మేము విశ్వ హిందూ పరిషత్ ప్రశ్నిస్తా ఉంది. కాబట్టి ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఎవరి మతాన్ని వారు గౌరవించవచ్చు కాక, కానీ మన యొక్క గౌరవాన్ని అగౌరవంగా చేసేటటువంటి చర్యను మేము ఖండిస్తా ఉన్నాము. అక్కడ వెళ్ళినటువంటి రామ్ చరణ్ గారి బొట్టు తుడిపేసి మీరు మొక్కాలి అని చెప్పేసినటువంటి చర్య అనేది అత్యంత దౌర్భాగ్యము. దానికి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
రైట్, థ్యాంక్ యూ బాలస్వామి గారు.